వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బీజేపీ తరపున 13 లక్షల ఫేక్ ఓటర్లను గుర్తించి ఈసీకి సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కమలం పార్టీ నేతలు ఓటర్ లిస్టును పరిశీలించారు. ఎక్కడెక్కడ ఫేక్ ఓట్లు ఉన్నాయో గుర్తించారు. వాటన్నిటికీ సంబంధించి హార్డ్ కాపీలతో పాటు పెన్ డ్రైవ్లో సాఫ్ట్ కాపీలను సైతం సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన సమాచారం అంతా ఈసీకి అందజేశారు. దీంతో అధికారులకు సహాయం చేసినట్లయింది. ఇప్పుడు ఈసీ వీటన్నిటిని పరిశీలించనుంది. ఇందులో ఫేక్ ఓటర్ కార్డులన్నిటినీ తొలగించనుంది. అయితే ఇవన్నీ కేవలం ఒక్క పార్టీ గుర్తించినవి మాత్రమే. గుర్తించనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇంకా లక్షల్లో ఫేక్ ఓట్లు బయటపడనున్నాయి. ఇదే జరిగితే వెస్ట్ బెంగాల్ దాదాపు క్లీన్ అయినట్లే చెప్పుకోవచ్చు. ఇక ఆ రాష్ట్రంలో ఎన్నికలు గనుక నిర్వహిస్తే మమత ఇన్నాళ్ళు పెంచి పోషించిన అక్రమ వలసదారులంతా ఒక్క ఓటు కూడా వేయలేరు. అప్పుడు రాక్షస పాలన అంతమైపోతుంది.